ఇస్ ప్రియాంక. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు అంటే డెఫినెట్లీ మీరు ఈ వీడియోని యూట్యూబ్లో సెర్చ్ చేసి చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఓకే, బేసిక్గా సర్వైకల్ సర్జరీ అంటే ఏంటంటే దాని గురించి యూట్యూబ్లో బోల్డ్ అని వీడియోస్ ఉన్నాయి. సో మనం దాని గురించి జస్ట్ షార్ట్గా తెలుసుకునేద్దాం. బిఫోర్ ద డెలివరీ మీన్స్ ఇన్ 22 వీక్స్, 23 వీక్స్, 26 వీక్స్ ఇలాంటి టైంలో మన సర్విక్స్ అనేది ఓపెన్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు ఎప్పుడైనా మిస్క్యారేజ్ అవ్వచ్చు, ప్రీమాచ్యూర్ డెలివరీ అవ్వచ్చు, ఏదైనా జరగచ్చు. సో దానికోసం డాక్టర్ వచ్చి సర్విక్స్కి స్టిచెస్ వేస్తారు. ఇట్స్ కాల్డ్ సర్వైకల్ సర్జరీ. ఓకే, సర్వైకల్ సర్జరీ అవ్వడానికి పర్టికులర్గా ఇదే రీజన్ అనేది అయితే మనం చెప్పలేమండి. డాక్టర్ వచ్చి దానికి మెనీ రీజన్స్ ఉంటాయి, అందులో ఏదైనా ఒకటి అవ్వచ్చని నాకు చెప్పాడు. సో నా సర్వైకల్ స్టోరీ ఏంటంటే యాజ్ యూజువల్ నాకు October 4th 22nd వీక్ ప్రెగ్నెన్సీ. October 4th నాకు డాక్టర్ అపాయింట్మెంట్ ఉన్నింది. నేను డాక్టర్ అపాయింట్మెంట్ రెగ్యులర్ అపాయింట్మెంట్కి వెళ్ళాను. నాకు ఎలాంటి పెయిన్ లేదు, ఎలాంటి బ్లీడింగ్ లేదు, నథింగ్. ఐ వాజ్ నార్మల్. నేను నార్మల్గా ఉన్నాను, నార్మల్గానే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత స్కాన్ ఉండింది ఆ రోజు. నాకు స్కాన్ చేసిన తర్వాత డాక్టర్ చెప్పింది సర్విక్స్ అనేది కొంచెం షార్ట్ ఉంది, మేబీ స్టిచెస్ వేయాలనుకుంటాను, బట్ ఒకసారి ఇంకొక డాక్టర్ దగ్గర కన్ఫర్మేషన్ తీసుకొని తర్వాత మనం ప్రొసీడ్ అవుదాం, మాట్లాడదాం, నువ్వు కొంచెంసేపు వెయిట్ చేయని చెప్పారు. నేను కొంచెంసేపు వెయిట్ చేసిన తర్వాత డాక్టర్ వచ్చారు, రిపోర్ట్స్ చెక్ చేశారు. రిపోర్ట్ చెక్ చేసి సర్విక్స్ అనేది నాకు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అప్పుడు వాట్ ఈస్ సర్వైకల్ సర్జరీ, వాట్ ఈస్ సర్విక్స్ ఓపెన్ అనేది నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సర్విక్స్ అనేది 3.7 అలా ఉంటే ఇట్స్ ఎ గుడ్ సర్విక్స్. అది 2.73 అలా ఉంటే we can manage with the tablets or medicines, anything, injections, anything. But నీకు 1.7 సర్విక్స్ ఉంది. సో ఇప్పుడు సర్వైకల్ స్టిచెస్ అనేది ఎమర్జెన్సీ పర్పస్లో వేయాలి అని చెప్పారు. సో ఇమీడియట్గా నాకు అలా చెప్పేసరికి నాకేమనిపించిందంటే సడన్గా ఒక భయం వచ్చేసింది. మేబీ నాకేమైనా అవుతుంది అనే దానికంటే కూడా బేబీ ఏమైనా అవుతుందేమో అనే భయం ఒక్కసారిగా వచ్చేసింది. బికాజ్ నాకేం పెయిన్ లేదు, బ్లీడ్ లేదు, నథింగ్ కదా. నార్మల్ రెగ్యులర్గా వెళ్ళాల్సిన అపాయింట్మెంట్కి వెళ్ళినట్టే ఉన్నాను, ఎనర్జెటిక్గా ఉన్నాను, ఈవెన్ ఐఎమ్ నాట్ టైర్డ్. అప్పుడు అలా అనిపించేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయింది. సో నేను వెంటనే యూట్యూబ్ చెక్ చేసినప్పుడు నాకు అసలు దాని గురించి పెద్దగా ఏం దొరకలేదు ఇన్ఫర్మేషన్. సో ఓకే, నెక్స్ట్ డే నాకు డాక్టర్ వచ్చారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఫస్ట్ అడ్మిట్ అయిపోమన్నారు. ద సేమ్ డే నేను అడ్మిట్ అయిపోయాను. అండ్ కింద నుంచి పై ఫ్లోర్కి తీసుకెళ్లేటప్పుడు కూడా వీల్ చైర్లోనే తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత నా బెడ్ అనేది కాళ్ళు కొంచెం పైకుండి తల కొంచెం కిందకుండేలాగా అడ్జస్ట్ చేసి అలా పడుకోపెట్టేశారు. ఇంకా వాళ్ళైతే చాలా స్ట్రిక్ట్గా చెప్పారు, నువ్వు లేకూడదు, కూర్చోకూడదు, నడవకూడదు అని చెప్పారు. నాకు చాలా అన్కంఫర్టబుల్గా ఉంటాయి. ఈవెన్ వాష్రూమ్కి వెళ్ళాలంటే కూడా వాళ్ళు అలో చేయలేదన్నమాట. వాష్రూమ్ కూడా నువ్వు నడిచి వెళ్ళకూడదు అని చెప్పేశారు. సో ఓకే, నాకు అప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ ఉండే, భయం ఉండే, టెన్షన్. ఇంట్లో ఎవరికి చెప్పలేదు ఇలా జరిగిందని, అంత టైం లేదు. ఇమీడియట్గా తొందరగా అలా జరిగిపోయింది అడ్మిషన్ అనేది. సో నేను మా హస్బెండ్ వెళ్ళాము, అడ్మిట్ అయిపోయాము. నన్ను అడ్మిట్ చేసేసి నా హస్బెండ్ టెన్షన్లో, లేదు నేను మమ్మీని పిలుచుకొని వస్తాను, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి మా హస్బెండ్ ఇంటికి వచ్చేసారు. ఇంతలోపు నాకు నర్స్ వచ్చి 2 ఇంజెక్షన్స్ ఇచ్చింది. ఒకటి టీటీ ఇంజెక్షన్ అండ్ ఇంకొకటి ఏదో నాకు గుర్తులేదు, ఇంజెక్షన్స్ ఇచ్చారు. ఇచ్చేసి జస్ట్ అలా పడుకోబెట్టేశారు అంతే. ఈవెన్ ఫుడ్ కూడా నువ్వు లెఫ్ట్ సైడ్ తిరిగి అలానే పడుకొనే తినాలి అని చెప్పారు. ఓకే, వాటర్ కూడా పడుకొనే తాగాలి అని చెప్పారు. తర్వాత ఆ రోజు నైట్ 10 o'clock లోపు నువ్వు ఫుడ్ తినేయాలి, 10 తర్వాత నువ్వు వాటర్ కూడా తీసుకోవద్దు అని చెప్పారు. ఎందుకంటే నాకు మార్నింగ్ 9:30కి ఆపరేషన్. సో నైట్ 10 o'clock లోపల నేను ఫుడ్ అన్ని తినేసి, నిద్ర రావట్లేదు యాక్చువల్గా. సో యూట్యూబ్ వెతుకుతున్నాను, గూగుల్లో సెర్చ్ చేస్తున్నాను. నాకు కొంచెం ఒక ఐడియా అయితే వచ్చింది, కొంచెం రిలాక్స్ కూడా అయ్యాను. అప్పటికి రిలాక్స్ అయ్యాను. నెక్స్ట్ డే మార్నింగ్ నాకు ఐవీ పెట్టారు. ఐవీ పెట్టి సమ్ మెడిసిన్స్ ఇచ్చి
నన్ను ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళిపోయి అక్కడ ఫస్ట్ అనెస్థీషియా ఇచ్చారు. అనెస్థీషియా ఇచ్చే ముందు డాక్టర్ నా దగ్గర అడిగారు, షుగర్ ఉందా, పుచ్చిపోయిన పళ్ళు ఉందా, లేకపోతే వేరే ఏదైనా కాంప్లికేషన్స్ ఉందా మీకు అని అన్నీ అడిగారు. నేను ఏది లేదని చెప్పాను. నార్మల్గా నాకు అనెస్థీషియా వచ్చి లెఫ్ట్ హ్యాండ్లో ఐవి పెట్టినారు. సో నాకు లెఫ్ట్ హ్యాండ్లో ఐవి దగ్గరే ఇచ్చారు అనెస్థీషియా. అండ్ ఇక్కడ ఒక బెలూన్ లాంటిది పెట్టారు హార్ట్ బీట్ చెక్ చేయడానికి అండ్ ఆక్సిజన్ చెక్ చేయడానికి. ఇక్కడ ఈ హెడ్ చెక్ మొత్తం అన్ని పెట్టేశారు. అండ్ ఒక స్టిక్కర్ లాగా ఉంటుంది కదా, ఇక్కడ అన్ని పెడతారు, అదన్నీ పెట్టేశారు. అనెస్థీషియా ఇచ్చారు. నా దగ్గర అనెస్థీషియా ఇచ్చేటప్పుడు కూడా డాక్టర్ నా దగ్గర మాట్లాడుతూనే ఉన్నారు, లైక్ ఏం చేస్తుంటారు, మీ 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 లాంగ్వేజ్ ఏంటి. బికాజ్ ఎందుకు అది అడిగారంటే నేను కర్ణాటకలో ఉంటాను, బెంగళూరులో. సో తను అడిగారు మీ లాంగ్వేజ్ ఏంటి, మదర్ టంగ్ ఏంటి, ఇంకా ఇలాంటి క్వశ్చన్స్ అన్ని వేస్తుంటారు. జాబ్ ఏం చేస్తుంటారు, ఓకే మీ జాబ్ గురించి చెప్పండి, అలా చెప్తూ నాకు ఫస్ట్ డోస్ అనెస్థీషియా ఇచ్చేశారు. ఫస్ట్ డోస్ అనెస్థీషియా ఇచ్చిన తర్వాత నాకు కొంచెం అన్ని బ్లర్ అయింది, కానీ బట్ నాకు అన్ని వినిపిస్తుంది. నేను ఈవెన్ డాక్టర్కి నేను రిప్లై ఇస్తున్నాను, అప్పటికి కూడా ఇస్తున్నాను. ఇంకొంతసేపు తర్వాత అప్పుడు అడిగాను నన్ను డాక్టర్, ఏమైనా కొంచెం బ్లర్ అవుతుందా నీకు అంటే, లైట్గా బ్లర్ అవుతుంది అని చెప్పాను. 5 minutes లోపల ఇంకో డోస్ ఇచ్చి అప్పటికి నేను కళ్ళు మూసుకునేసాను. నాకు అన్నీ వినిపిస్తుంది, కళ్ళు ఓపెన్ చేయలేకపోతున్నాను, బట్ నేను కంప్లీట్గా కాన్షియస్లోనే ఉన్నాను, అది మాత్రం తెలుసు. ఇంకొక 5 minutesకి ఇంకొక డోస్ ఆఫ్ అనెస్థీషియా ఇచ్చారు. అనెస్థీషియా ఇచ్చిన తర్వాత ఇంకా నాకు అర్థం కాలేదు, ఇంకా అస్సలు నా బాడీ నా కంట్రోల్లో లేదు. నాకు ఎలా ఉండిందంటే ఏదో మేఘాల్లో తేలుతున్నట్టు, ఉయ్యాలూపుతున్నట్లు ఉండింది నాకు అప్పుడు. 3rd డోస్ అనెస్థీషియా ఇచ్చిన తర్వాత ఒక 2 minutes అలా అయి ఉంటుందేమో, నాకు టైం అయితే తెలీదు, బికాజ్ నాకు ఏమీ తెలీదు అప్పుడు. అలా పడుకుండిపోయాను అంతే. డాక్టర్ వచ్చారు. డాక్టర్ వస్తే అనెస్థీషియన్ చెప్పారు, మీ డాక్టర్ ప్రియాంక మీ డాక్టర్ వచ్చారు చూడు, హాయ్ చెప్పు అలా అని అంతే చెప్పారు. నేను జస్ట్ కళ్ళు ఓపెన్ చేసి క్లోజ్ చేశాను. అది కూడా చాలాసేపు నన్ను ఇలా తడుతూ ఉంటే నేను అలా కళ్ళు ఓపెన్ చేసి క్లోజ్ చేశాను. తర్వాత నాకు ఒక 15 minutes లోపల నా సర్జరీ అయిపోయిందంట. నాకు తెలీదు. నేను బయటికి వచ్చిన 1 day తర్వాత మా హస్బెండ్ చెప్పారు. డాక్టర్ వచ్చారు, సర్జరీ చేశారు. వెళ్ళేటప్పుడు డాక్టర్ మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళేసి, ఏం పర్వాలేదు, బేబీ అంతా బాగుంది, ప్రియాంక కూడా బాగుంది, జస్ట్ స్టిచెస్ వేసామంతే, 37 week తర్వాత మనం స్టిచెస్ తీసేసి డెలివరీ చేద్దాం, బేబీ ఈజ్ సేఫ్ అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయారు. తర్వాత నన్ను తీసుకెళ్ళి మళ్ళీ అనెస్థీషియన్ డాక్టర్, ప్రియాంక మీ హస్బెండ్ని చూడు అని చెప్తూనే ఉన్నాడు ఇలా తడుతూ. బట్ నాకు వినిపిస్తోంది, అన్నీ వినిపిస్తోంది, నేను రెస్పాండ్ అవ్వలేకపోతున్నాను. అలా నేను రెస్పాండ్ అవ్వలేకపోతుంటే మా హస్బెండ్ ఆపరేషన్ థియేటర్ కదా బయట ఉన్నాడు. ఆ డోర్ దగ్గర, నేను డోర్ దగ్గర ఉన్నాను, ఇటు సైడ్ డోర్ కట్ సైడ్ ఒక 20 steps మా హస్బెండ్ ఉన్నారు. అక్కడ నుంచి మా హస్బెండ్ ఏ ప్రియాంక అనేసరికి నేను జస్ట్ కళ్ళు ఓపెన్ చేసి ఇలా చూసి ఇలా క్లోజ్ చేశాను అన్నమాట. నాకు తెలీదు, ఇది కూడా నాకు తెలీదు. తర్వాత మా హస్బెండే చెప్పారు. తర్వాత మళ్ళీ నన్ను ఇంకొక రూమ్కి తీసుకెళ్ళి అక్కడ ఒక మినిమం 1/2 hour పెట్టారంట, అది కూడా నాకు తెలీదు. తర్వాత నన్ను రూమ్కి షిఫ్ట్ చేశారు. రూమ్కి షిఫ్ట్ చేసి మళ్ళీ నాకు ఐవి అన్నీ పెట్టారు. ఐవి అన్నీ పెడితే నేను ఇంకా అనెస్థీషియాలోనే ఉన్నాను. అరౌండ్ 10:30కి నా ఆపరేషన్ స్టార్ట్ అయింది. ఆపరేషన్ 15 minutesలో అయిపోయింది. తర్వాత అబ్జర్వేషన్ ఇది అది అన్నీ చెప్పి నేను ఒక 11:30, 12కి మళ్ళీ నా నార్మల్ రూమ్కి వచ్చేస్తే నాకు ఇంకా అనెస్థీషియా ఉండడం వల్ల నాకేం తెలియట్లేదు. నేను రూమ్కి వచ్చాను అనేది అర్థమవుతుంది. నాకు మా హస్బెండ్ మాట్లాడేది, మా అత్తయ్య గారు మాట్లాడేది, నర్సెస్ అందరూ వచ్చిపోయేది అన్నీ వినిపిస్తున్నాయి. అండ్ నర్సెస్ అందరూ వస్తున్నారు. ఒక 1/2 hourకి ఒకసారి బేబీ హార్ట్ బీట్ చెక్ చేస్తారు కదా, సో బేబీ హార్ట్ బీట్ పెట్టి చెక్ చేస్తున్నారు. హార్ట్ బీట్ అంతా నార్మల్గా ఉందని చెప్తున్నారు. వెళ్తున్నారు.
నాకు ఒక 6 o'clockకి కొంచెం కాన్షియస్ వచ్చింది. కాన్షియస్ రాగానే నాకేమైంది, పెయిన్ లేదు. మెయిన్ ఏంటంటే అందరూ భయపడేది స్టిచెస్ వేస్తే పెయిన్ వస్తుందేమో అని, బట్ నాకు పెయిన్ అయితే అస్సలు లేదండి. నిజంగా అనెస్థిషియా ఇచ్చిన దానివల్ల కావచ్చు, ఆఫ్టర్ అనెస్థిషియా కూడా నాకు అంత పెయిన్ రాలేదు. బేర్ చేసేలా పెయిన్ ఉంటుంది. సో మా హస్బెండ్ వాళ్ళు, మా అత్తయ్య వాళ్ళు మాట్లాడేది వినిపిస్తుంది, నర్స్ వచ్చి వెళ్ళింది తెలుస్తోంది. తర్వాత నేను ఒక 6:30, 6 o'clock అలా ఎప్పుడో నేను కాన్షియస్ లేక వచ్చాను. వచ్చిన తర్వాత నా లిప్స్ అన్నీ చాలా డ్రై అయిపోయాయి. ఎలా అంటే అలా అట్టలాగా అయిపోతే నాకు చాలా దాహం వేస్తుంది. ఎందుకంటే నాకు 4th కూడా నేను సరిగ్గా ఫుడ్ తినలేదు. ఫుల్ డే కలిపి ఒక దోశ తిన్నాను. ఎందుకంటే నాకు స్కానింగ్ ఉండే, బ్లడ్ టెస్ట్ ఉండే, సరిగ్గా నిద్ర కూడా లేదు. ఆ రోజు 4th నైట్ అంతా ఒక భయంలోనే ఉన్నాను. అయ్యో నాకు స్టిచెస్ వేసేస్తున్నారు, నాకేమో అయిపోతుందేమో, బేబీకి ఏమో అయిపోతుందేమో అని ఒక భయంలోనే ఉన్నాను. సో నాకు నిద్ర కూడా లేదు. అండ్ ఆ రోజు 4th నైట్ వచ్చి 10 o'clockకి తిన్నాను కదా, 10 o'clock బిఫోర్ తిన్నాను, అది లాస్ట్. నెక్స్ట్ డే 6:30 వరకు నీళ్లు కూడా తాగలేదు. సో బాగా డ్రై అయిపోయాయి. నేను అడుగుతున్నాను, నాకు ఎవరైనా నీళ్ళు ఇవ్వండి అని. మా అత్తయ్య గారు చెప్పారు, సిస్టర్ అయితే ఏమి ఇవ్వద్దని చెప్పింది, నేను ఒకసారి పిలుచుకొని వస్తాను, నువ్వు అడుగు అని చెప్పింది. సిస్టర్ వచ్చింది. కాన్షియస్ లేక వచ్చాను అని చెప్పి మా అత్తయ్య గారు వెళ్ళి చెప్పారు. సిస్టర్ వచ్చింది. సిస్టర్ వచ్చి మళ్ళీ హార్ట్ బీట్ అని చెక్ చేసింది. చెక్ చేసి నేను అడిగాను, కొంచెం వాటర్ ఇవ్వండి, నాకు చాలా దాహం వేస్తుంది అని అడిగితే ఒక చిన్న మూతలో ఇంత వాటర్ బాటిల్ మూతలో ఇచ్చారండి, ఒక 10 drops అలా. అది కూడా చెప్పి మళ్ళీ లేచాను. మళ్ళీ లేస్తే నాకు అర్థమైంది, ఓకే నాకు అప్పటికే అనస్థీషియా ఉంది, బట్ నాకు అన్నీ తెలుస్తున్నాయి. కళ్ళు తెలుస్తున్నాను, మూస్తున్నాను, ఇలా నాకు అన్నీ అర్థమవుతున్నాయి. ఇలా అయిన తర్వాత ఒక 8:30 కల్లా మళ్ళీ సిస్టర్ వచ్చింది. ఇప్పుడు కావాలంటే కొంచెం వాటర్ ఇవ్వండి అని చెప్పింది. కొంచెం వాటర్ తాగాను. తాగిన తర్వాత ఒకవేళ వాటర్ కానీ వామిట్ అయిపోతే తనకి ఫుడ్ ఏమి ఇవ్వద్దండి. ఒకవేళ వాటర్ వామిట్ అవ్వకుండా ఒక 1/2 an hour ఉంటే తర్వాత తనకి ఏదైనా ఫుడ్ ఇవ్వండి అని చెప్పి సిస్టర్ చెప్పి వెళ్ళిపోయింది. నాకు వాటర్ తాగాను, నాకేమీ వామిట్ అవ్వలేదు. ఐవి అన్నీ పెట్టారు. ఒక 1/2 an hour తర్వాత మా అత్తయ్య గారు, మా హస్బెండ్ వెళ్ళి నాకు ఇడ్లీ తీసుకొని వచ్చారు. 2 ఇడ్లీ తిన్నాను. మళ్ళీ వాటర్ తాగాను. వాటర్ మాత్రం నాకు చాలా తాగాలనిపిస్తుంది. ఎంత తాగినా కూడా నా వల్ల కంట్రోల్ చేసుకోవడానికి అవ్వట్లేదు. సో ఒక 1/2 bottle వాటర్ తాగేశాను. తాగేస్తే మళ్ళీ సిస్టర్ వచ్చింది. అంత లోపల మళ్ళీ హార్ట్ బీట్ చెక్ చేసింది, ఐవి చెక్ చేసింది, అనస్థిషియా ఇచ్చింది, అది ఎలా ఉంది నీకు అని అడిగింది. కొంచెం పర్వాలేదు, ఇప్పుడు నాకు అన్నీ వినిపిస్తుంది, అన్నీ తెలుస్తుంది అని చెప్పాను. చెప్తే పెయిన్ ఉందా అని అడిగింది. తర్వాత తనే బ్లడ్ లీక్ అవుతా ఉందా అని చెక్ చేసుకొని, ఏది బ్లడ్ అన్నీ ఏమీ లీక్ అవ్వలేదు, పెయిన్ అన్నీ ఏమీ లేదు అని తెలుసుకొని తర్వాత ఒక సమ్ మెడిసిన్స్ నా ఐవీలో ఇచ్చేసింది. ఐవీలో ఇచ్చేస్తే నాకు అలా సెలైన్లో పోతూ ఉంది, మెడిసిన్ కూడా పోతుంది, సెలైన్ కూడా పోతుంది మిక్స్ అయ్యి. సో ఇలా 2 days నాకు టాబ్లెట్స్, బేబీ హార్ట్ బీట్, ఇంజెక్షన్స్, ఐవి, ఇది 2 days ఉండే. ఇలానే ఉండింది. ఈవెన్ ఫుడ్ తినడం కూడా నేను జస్ట్ అలా పడుకొని ఒక లెఫ్ట్ సైడ్లో పడుకొని తింటూ ఉంటా అంటే, వాటర్ కూడా నేను లెఫ్ట్ సైడ్లో పడుకొని తాగుతూ ఉంటా అంటే. నాకు డాక్టర్ చెప్పారు, ప్రియాంక నువ్వు ఎంత సేఫ్గా ఉంటావు అని నాకు తెలీదు, బట్ కాన్స్టిట్యూషన్ ప్రాబ్లం మాత్రం రాకూడదు అంటిల్ ద డెలివరీ అని చాలా స్ట్రిక్ట్గా చెప్పేసి వెళ్ళిపోయారు. సో దానికి ఏం చేయాలి అంటే, ఫుడ్ రైస్ తగ్గించే, రైస్ ప్లేస్లో నువ్వు జ్యూసెస్ బాగా తీసుకో, లిక్విడ్ ఐటమ్స్ బాగా తీసుకో అని చెప్పి వెళ్ళారు. ఇంకా నేను అప్పటి నుంచి లిక్విడ్ ఐటమ్స్ అన్నీ తీసుకుంటూ ఉండే. తర్వాత 2 days తర్వాత డాక్టర్ వచ్చి
ఒకసారి వాష్రూమ్ వరకు లేచి నర్స్ చూపించు అని చెప్పారు. ఎలా లేవాలి, ఎలా బెడ్ దిగాలి, ఎలా స్టెప్స్ వేయాలి అనేది కూడా వాళ్ళే నర్సే నాకు చూపించారు. లైక్ మెల్లగా మన స్టమక్ మీద ఏమీ ప్రెషర్ పడకుండా మెల్లగా సైడ్కి దిగి జస్ట్ ఒక చిన్న చిన్న స్టెప్స్ నాకు నర్స్ హెల్ప్ ఉన్నారు. చిన్న స్టెప్స్ వేసుకుంటూ జస్ట్ కొంచెం దూరంలో వాష్రూమ్ అంతే, అటాచ్డ్ వాష్రూమ్. సో నేను అక్కడి వరకు వెళ్ళొచ్చాను. ఓకే. తర్వాత ఆయాని పిలిపించి తనకి చాలా హాట్ షవర్ ఇవ్వండి అని చెప్పారు. ఆయా వచ్చి నాకు మంచిగా షవర్ చేయించింది చాలా చాలా హాట్ వాటర్తో. అప్పుడు ఏమైందంటే నాకు నిజంగా ప్రాణం వచ్చినట్టు ఫీల్ అయింది. అంటే ఎలా అయిపోయిందంటే బాడీ నా కంట్రోల్లో లేనే లేదు అన్నట్టు ఉండింది. ఎప్పుడైతే షవర్ తీసుకున్నానో కొంచెం బెటర్ అనిపించింది. ఇంకా ఆ రోజు ఈవినింగే డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. అప్పటికే నేను హాస్పిటల్లో జాయిన్ అయిపోయి 3.5 days ఆ రోజు ఈవినింగ్ డిశ్చార్జ్ చేసేసారు. సో డిశ్చార్జ్ చేసినప్పుడు కూడా వాళ్ళు నాకు డాక్టర్స్ అయితే చాలా క్లియర్గా చెప్పారు ఏమేం చేయాలి, ఏమేం చేయకూడదు, ఎలా నడవాలి, ఎలా నడవకూడదు, ఇవన్నీ మొత్తం డాక్టర్స్ నాకు చాలా క్లియర్గా చెప్పారు. నడిచేటప్పుడు అట్ ఎనీ కాస్ట్ పొట్ట మీద ప్రెషర్ ఉండకూడదు. అండ్ అంటిల్ 34 weeks కంప్లీట్గా నువ్వు బెడ్ రెస్ట్లోనే ఉండాలి. బెడ్ అనేది అస్సలు దిగనే కూడదని చెప్పేశారు చాలా స్ట్రిక్ట్గా చెప్తే. నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత కూడా మా హస్బెండ్ దగ్గర చెప్పారంట నేను ఎలా పడుకోవాలి అనేది. నా తల దగ్గర వేసుకునే పిల్లో వచ్చి కొంచెం లో ఉండాలి. కాళ్ళ దగ్గర ఒక 2 pillows వేసి కాళ్ళు ఎప్పుడు పైకి ఉండాలి, నా తల ఎప్పుడు కిందకు ఉండాలి పడుకునేటప్పుడు. ఈ పొజిషన్లో పడుకోవాలి. అండ్ అమ్మాయి అట్ ఎనీ కాస్ట్ లేవకూడదు. మార్నింగ్ ఒక్కసారి నాకు అలౌడ్ ఉంది లేవడానికి. మార్నింగ్ ఒకసారి లేచి వాష్రూమ్ వరకు వెళ్ళి హాట్ స్నానం చేసుకుని, స్నానం కూడా కూర్చొని చేయొద్దు, షవర్ ఉంటే షవర్ యూజ్ చేయని చెప్పారు. నాకు షవర్ ఉండడం వల్ల చాలా ఈజీ అయిపోయింది. సో నిలబడి ఒక 2 minutes మ్యాగీ లాగా వెళ్ళి షవర్ దగ్గర నిలబడుకొని షవర్ చేసేసి బ్రష్ చేసేసి వాష్రూమ్ అన్ని వెళ్ళేసి వచ్చి పడుకునేసేదాన్ని. అంతే, ఒక రోజుకి ఇంతేనా. అది ఇన్ఫెక్షన్ అవ్వకూడదు. ఇన్ఫెక్షన్ అవ్వకుండా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ నీదే అని చెప్పారు. సో నాకు ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఉండడానికి వివాష్ అని మార్కెట్లో దొరుకుతుంది, అందరికీ తెలిసే ఉంటుంది డెఫినెట్గా. నాట్ ఈవెన్ ప్రెగ్నెన్సీ, అది నాకు నార్మల్ పీరియడ్స్ టైంలో కానీ నార్మల్ టైంలో కానీ ఎప్పుడు నాకు యూజ్ అయ్యింది. నేను లాస్ట్ 7 years నుంచి వాడుతున్నాను. సో నేను వివాస్ యూజ్ చేస్తా, డెటాల్ యూజ్ చేసుకుంటా, నాకు ఇన్ఫెక్షన్ ఏం రాలేదు. అండ్ డాక్టర్ చెప్పి పంపించారు తనకి ఎప్పుడైనా ఏదైనా ఇచ్చింగ్ ప్రాబ్లం వచ్చినా, బ్లడ్ లీక్ అయినా, ఏదైనా పెయిన్ వచ్చినా ఇమ్మీడియట్గా మాకు కాల్ చేయాలి అని ఇన్స్ట్రక్షన్స్ అన్ని చెప్పి పంపించారు. ట్రావెల్ చేయకూడదు, నడవకూడదు, కూర్చోకూడదు అనేది అయితే మ్యాండేటరీ. సో ఇలా 34 weeks వరకు ఉండాలి అని చెప్పారు. ఫస్ట్ 1 month హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత నేనైతే చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినాను నాకే తెలియకుండా. ఎందుకంటే ఎప్పుడు నేను ఇంట్లో ఎగురుతూ దూకుతూ ఉంటే సడన్గా అలా బెడ్ పైనే పడుకొనే ఉండాలి, కూర్చోకూడదు, ఫుడ్ కూడా ఒక సైడ్ తిరిగి తినాలి అన్నప్పుడు హాస్పిటల్లో ఉన్నంత వరకు కొంచెం బాధ ఉన్నా కూడా అది ఎక్స్ప్రెస్ చేయడానికి అవ్వలేదు. ఇంటికి వచ్చిన తర్వాత అది కొంచెం డిప్రెషన్ వరకు వెళ్ళిపోయింది. బట్ ఇమీడియట్గా దాంట్లో నుంచి బయటకు వచ్చేసాను. బికాజ్ ఏం చేసినా ఇదన్నీ బేబీ కోసం అని నాకు ఎండ్ ఆఫ్ ద డే నేను చేసేదాన్ని సక్సెస్ అయ్యి బేబీ హెల్తీగా ఉండాలి, అదొక్కటే కాన్సెప్ట్ మైండ్లో ఉండే. సో అందుకే ఇమీడియట్గా ఆ డిప్రెషన్లో నుంచి కూడా బయటికి వచ్చేసాను. పెయిన్ అయితే రాలేదు. అంత నార్మల్గా ఉండే.
వచ్చేసిన తర్వాత ఆఫ్టర్ 1 month రీసెంట్గా నేను చెకప్కి వెళ్ళాను. చెకప్కి వెళ్ళినప్పుడు డాక్టర్ మళ్ళీ చెక్ చేసి హార్ట్ బీట్ అంతా కరెక్ట్గా ఉంది. మళ్ళీ అడిగారు కాన్స్టిట్యూషన్ ఏమైనా అవుతుందా అని. లేదని చెప్పాను. నడుస్తున్నావా నడవట్లేదా అవన్నీ అడిగారు. నేను చెప్పాను లేదు, నేను యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ నేను కరెక్ట్గా ఫాలో అవుతున్నాను అని చెప్పాను. సో ఓకే, ఇప్పటి నుంచి ఒక 2 to 3 times వాష్రూమ్ కావాలంటే వెళ్ళి రావచ్చు అని చెప్పారు. అంతే, అక్కడి వరకే. అండ్ కూర్చోకూడదు, అట్ ఎనీ కాస్ట్ కూర్చోకూడదు. కూర్చుంటే కూడా మ్యాక్సిమం 5 minutes కూర్చో అని చెప్పారు. సో నేను వాష్రూమ్కి వెళ్తున్నాను, వస్తున్నాను. ఒక 3 times అలా పర్ డే ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్నాను. ఇది నా సర్వైకల్ సర్జరీ. అండ్ సర్వైకల్ సర్జరీ, ఆఫ్టర్ ద సర్వైకల్ సర్జరీ పర్టికులర్గా ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలా నడవాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేదని నేను ఇంకొక వీడియోలో చెప్తాను. నాకు తెలిసి ఏమీ మిస్ చేయలేదని అనుకుంటున్నాను. అండ్ నాకున్న డౌట్ ఈ వీడియోలో మళ్ళీ నేను క్లియర్ చేస్తున్నాను. సర్వైకల్ సర్జరీకి వెళ్ళే వాళ్ళు ఏమీ భయపడద్దండి. మనసులో ఒకటే పెట్టుకోండి, ఏదైనా ఇది నా బేబీ కోసం చేస్తున్నాను అని అనుకోండి. పెయిన్ అయితే రాదు, ఎందుకంటే మీరు అనస్థీషియాలో ఉంటారు కాబట్టి. అనస్థీషియా అయిపోయిన తర్వాత పెయిన్ అయితే ఉండదు, కొంచెం పెయిన్ ఉంటుంది అంతే. చాలా మైల్డ్ పెయిన్ అనే చెప్పొచ్చు, పెయిన్ ఉంటుంది. సో దాని గురించి బాదర్ అవ్వద్దండి, టెన్షన్ పడద్దండి. మైండ్లో ఒక్కటి పెట్టుకుంటే టెన్షన్ బాదర్ ఏది అవ్వమని నేను అనుకుంటున్నాను. ఆ ఒక్కటి ఏంటంటే ద ఎండ్ ఆఫ్ ద డే నేను బేబీ ఇద్దరం సేఫ్గా ఉండాలి అని అనుకోండి. అంతే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు తెలిసిన ఎవరైనా ప్రెగ్నెన్స్ కానీ లేకపోతే ఎవరైనా సర్వికల్ సర్జరీ వెళ్తున్న వాళ్ళకి కానీ ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్లీజ్, అది మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, వెల్ విషర్స్ అవ్వచ్చు, వాళ్ళకి ప్లీజ్ ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. నాకు తెలిసింది నేను మీతో షేర్ చేసుకుంటాను. అంతే, బాయ్ బాయ్.